ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో గురువు కనుక అస్తంగతం చెందినట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది తెలుసుకుందాము. అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు రవికి దగ్గరగా ఉండి అస్తంగతం చెందినప్పుడు ఎటువంటి దుష్ప్రభావాలు కావచ్చు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశము. గురువు శుభగ్రహం అయినప్పటికీ కూడా ఎప్పుడైతే రవికి దగ్గరగా ఉండి అస్తంగతం చెందుతాడో కొంతవరకు ఆ ఫలితాలు మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే వక్రించి ఉండే అస్తంగతం చెందాడా, లేదా డైరెక్ట్ మోషన్లో ఉండే అస్తంగతం చెందాడా, ఏ స్థానంలో అస్తంగతం చెందాడు, ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా, ఇటువంటివి కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రవికి 11 డిగ్రీల దూరంలో వెనుక కావచ్చు, ముందు కావచ్చు గురువు కనుక ఉన్నట్టయితే అస్తంగత్వానికి లోనవుతాడు. అంటే 11 డిగ్రీలు అంతకంటే తక్కువ దూరంలో రవికి గురువుకి మధ్య దూరం ఉన్నట్టయితే గురువు అస్తంగత్వ ప్రభావానికి లోనవుతాడు. అయితే గురువు, శుక్రుడు, శుభగ్రహాలు ఇవి ఎంత అస్తంగత్వం చెందినా కానీ యోగంలో కనుక ఉన్నట్టయితే యోగ ఫలితాలని ఇచ్చి తీరతాయి. అయితే ఇచ్చేటువంటి బలంలో కొంత తేడా ఉంటుంది. ఇక గురువు కనుక అస్తంగత్వం చెందితే ఎటువంటి ఫలితాలు ఉంటాయని కనుక చూసినట్టయితే గురువు యొక్క స్వభావ రీత్యా అస్తంగత్వ ఫలితాలు మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. గురువు ఎప్పుడైతే అస్తంగత్వం చెందుతాడో ఒక ఫాల్స్ ఈగో అనేది ఇస్తాడు. అంటే డాంబిక మనస్తత్వము, ఫాల్స్ ప్రెస్టేజ్, తనను తాను ఎప్పుడూ కూడా సమాజంలో ఉన్నతంగా చూపించుకోవాలి అనేటువంటి ఒక తపన, అలాగే అందరికంటే తానే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, తనకెవరు చెప్పవలసిన అవసరం లేదు, ఇటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి ఒక మనస్తత్వాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది రవికి దగ్గరగా కనుక గురువు ఉన్నట్టయితే. ఎక్కువగా మెటీరియలిస్టిక్ పర్సన్స్గా ఉంటారు. అంటే ప్రాపంచిక సుఖాలు, ప్రాపంచిక భోగాల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు. సొసైటీలో తనకంటూ ఒక స్థానం ఉండాలి, పవర్ అండ్ అథారిటీ ఉండాలి, దానికోసం వారు ప్రాకులాడుతూ ఉండడము, ఇటువంటి ఒక మనస్తత్వాన్ని కలిగి ఉంటారు గురువు కనుక అస్తంగతం చెందినట్టయితే. సాధారణంగా వారు కొంతవరకు దైవం పట్ల విశ్వాసం లేని వ్యక్తులను కూడా మనం చూడొచ్చు గురువు అస్తంగతం చెందినప్పుడు. ప్రాక్టికల్గా ఉంటాము అనేటువంటి వ్యక్తులుగా కనపడతారు, కానీ వారి యొక్క ఫిలాసఫీలో కావచ్చు, వారి యొక్క సిద్ధాంతంలో క్లారిటీ అనేది ఉండదు. అదేవిధంగా గురువు ఎప్పుడైతే అస్తంగతం చెందుతాడో ఎడ్యుకేషన్లో బ్రేక్స్ అనేవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అనుకున్నంత స్థాయిలో ఎడ్యుకేషన్ చేయలేకపోవచ్చు. అలాగే ఆర్థిక సమస్యలు, స్త్రీల విషయంలో అయితే భర్త నుంచి సమస్యలు, కుటుంబ సమస్యలు, రుణ బాధలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది గురువు కనుక అస్తంగతం చెందినట్టయితే. తాము ఏదైతే అనుకుంటారో అదే సరైనది అనేటువంటి ఒక మొండి విశ్వాసము, మొండిగా వాదించడము, ఇది కూడా గురువు అస్తంగతం చెందితే ఇచ్చేటువంటి ఫలితాల్లో మనం చెప్పుకోవచ్చు. వారి యొక్క జీవితంలో సక్సెస్ అనేది చాలా లేట్గా రావచ్చు, సక్సెస్ రావడం కూడా జరగకపోవచ్చు. అయితే గురువు అస్తంగత్వం చెంది రెట్రోగ్రేడ్ కనుక అయినట్టయితే, అంటే వక్రించి కనుక ఉన్నట్టయితే సమస్యల తీవ్రత అనేది పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ కూడా అప్స్ అండ్ డౌన్స్కి లోనవుతూ ఉంటుంది. కెరియర్లో కూడా డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. కెరియర్ గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది. తరచూ కెరియర్స్ మారాల్సి రావచ్చు, జాబ్స్ మారాల్సి రావచ్చు. ఈ విధంగా ఎప్పుడు కూడా అస్థిమితంగా ఉంటుంది. వారికి ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, కెరియర్ కావచ్చు, ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తాడు గురువు కనుక అస్తంగతం చెందినట్టయితే. వారి యొక్క అహంకార ధోరణి కావచ్చు, లేదా సెల్ఫ్ ప్రైడ్, తనకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక భావన, దీనివల్ల జీవితంలో చాలా నష్టపోతారు వ్యక్తిగతంగా, అలాగే రిలేషన్స్ పరంగా, ఫ్యామిలీ మెంబర్స్ పరంగా, వృత్తిపరంగా చాలా నష్టాన్ని వీరు ఎదుర్కొంటారు. అయితే వీరు దైవం పట్ల విశ్వాసాన్ని లేనివారుగా ఎక్కువగా మనం చూడొచ్చు. ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఈ విధమైనటువంటి ఒక ధోరణి ఉంటుంది. కాబట్టి గురువు నైసర్గిక శుభగ్రహం అయినప్పటికీ కూడా ఇటువంటి ధోరణి మనం కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఒక్కొక్క స్థానంలో గురువు అస్తంగత్వం చెందితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని కనుక చూసినట్టయితే, లగ్నంలో ఎప్పుడైతే రవి గురులు ఉంటారో ఇందాక చెప్పినటువంటి ఒక ఫాల్స్ ప్రెస్టీజ్, ఫాల్స్ ఈగో, వీటి వల్ల జీవితంలో చాలా నష్టాన్ని వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. తెలివైన వ్యక్తులు అయినప్పటికీ కూడా తమ తెలివితో తమకి ప్రయోజనం కలిగేటువంటి ఆలోచనలు, పనులు చేయకుండా జీవితంలో ఎదురు దెబ్బలు తినడము, తమ యొక్క సిద్ధాంతాల వలన ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. ఇక రవిగురులు
సెకండ్ హౌస్లో ఉండి గురువు అస్తంగతం చెందినట్టయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. రుణ బాధలు, అలాగే అప్పులు చేయాల్సి రావడం, అవి తీర్చడంలో చాలా కష్టాలను ఎదుర్కోవడము, ఇటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు చిక్కులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. లిటిగేషన్స్ వల్ల సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వారి యొక్క మాటల వల్ల సమస్యలు కొని తెచ్చుకునేటువంటి వ్యక్తులుగా కూడా ఉండే అవకాశం ఉంది. ఇక థర్డ్ హౌస్లో కనుక రవి గురులు ఉన్నట్టయితే గురువు అస్తంగత్వం చెందినప్పుడు చేసేటువంటి బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. తమకు సమర్థత ఉన్నా కానీ డెసిషన్ మేకింగ్లో ఫెయిల్ అవడం వలన బిజినెస్లో లాసెస్ని చవి చూడాల్సి ఉంటుంది. సోదరులతో సంబంధాలు కూడా అంతంత మాత్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఫోర్త్ హౌస్లో కనుక రవి గురులు ఉండి గురువు అస్తంగతం చెందినట్టయితే జీవితంలో సెటిల్మెంట్ అనేది కొంత లేట్ అవుతుంది. ఎక్కువగా ఆటుపోట్లను చూస్తారు వారి యొక్క జీవిత ప్రయాణంలో. అదేవిధంగా చిన్నతనంలో ఎడ్యుకేషన్లో బ్రేక్స్ ఎక్కువగా ఉంటాయి. తల్లితో సత్సంబంధాలు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి. అలాగే చిన్నప్పుడు ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడం వల్ల వారు అనుకున్నంత స్థాయిలో వారు ఎడ్యుకేషన్ చేయలేకపోవడము, ఇంట్లో కూడా కొంత సౌఖ్యం తక్కువగా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గురువు బలంగా ఉన్నప్పుడు ల్యాండెడ్ ప్రాపర్టీస్, వెహికల్స్, ఓన్ హౌసెస్ ఇవన్నీ కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక ఫిఫ్త్ హౌస్లో కనుక రవి గురులు ఉండి గురువు అస్తంగత్వం చెందినట్టయితే సంతాన సమస్యలు, ముఖ్యంగా పుత్ర సమస్య, జ్యేష్ఠపుత్రుడు వలన సమస్య, అంటే వారి యొక్క పెద్ద అబ్బాయి నుంచి సమస్యలు రావడము, ఆ పెద్ద కుమారుడి యొక్క ప్రగతి, జీవితంలో అభివృద్ధి వీరికి కొంత సమస్యగా మారడము, ఇటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఎడ్యుకేషన్లో కూడా బ్రేక్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. గురువు బలంగా కనుక ఉన్నట్టయితే హైయర్ ఎడ్యుకేషను, ఫారెన్ ల్యాండ్లో ఎడ్యుకేషను ఇవన్నీ కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక సిక్స్త్ హౌస్లో కనుక రవి గురులు ఉన్నట్టయితే రుణ బాధలు, కోర్టు చిక్కులు, లిటిగేషన్స్, అనారోగ్య సమస్యలు, వృత్తిలో కూడా తాను వెనకబడ్డము, ఇతరుల కంటే కూడా పై అధికారులతో సమస్యలు, ఇలాంటివన్నీ కూడా వారి యొక్క ప్రగతిని, కెరియర్లో అంటే వారి యొక్క వృత్తిలో ప్రగతిని కొంతవరకు అడ్డుకునేటువంటి అంశాలుగా ఉంటాయి. స్త్రీల విషయంలో భర్త నుంచి కూడా సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మ్యారీడ్ లైఫ్ అనేది కొంత ట్రబుల్సమ్గా ఉంటుంది, అంటే సమస్యాత్మకంగా ఉంటుంది. ఇక సెవెంత్ హౌస్లో రవి గురులు ఉన్నట్టయితే ముఖ్యంగా అమ్మాయిల విషయంలో డామినేటింగ్ నేచర్ ఉండేటువంటి హస్బెండ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థికుడు అయినటువంటి భర్త వచ్చినప్పటికీ కూడా వారి యొక్క ఈగో వలన వీరు ఎక్కువగా మానసికంగా కుంగిపోవడము, చాలా స్ట్రెస్ని ఫీల్ అవడము, ఇటువంటి రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వ్యాపారంలో విజయం సాధించడానికి, వ్యాపార విజయాలకి, విదేశీ వ్యాపార విజయాలకి, ఇలాంటి వాటికి రవి గురుల కాంబినేషన్ సెవెంత్ హౌస్లో గురువు అస్తంగత్వం చెందినప్పటికీ కూడా మంచి కాంబినేషన్గానే చెప్పుకోవచ్చు. ఇక ఎయిత్ హౌస్లో కనుక గురువు అస్తంగత్వం చెంది ఉన్నట్టయితే రవికి దగ్గరగా కోర్టు చిక్కులు, రావాల్సిన ఆస్తి సకాలంలో తమకు రాకపోవడము, పిత్రార్జితం అందాల్సినంత అందకపోవడము, దానివల్ల సమస్యలు, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాల్సి రావడము, అనారోగ్య సమస్యలు, తరచూ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండడము, రుణ బాధలు, ఈ విధంగా చాలా సమస్యల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కొంతవరకు ఇబ్బందిని కలిగించేటువంటి కాంబినేషన్ కానీ మనం చెప్పుకోవచ్చు. అయితే ఆధ్యాత్మిక సాధనకి, మంత్ర సాధనకి ఇది చాలా మంచి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. ఇక నైన్త్ హౌస్లో రవి గురులు ఉండి గురువు కనుక అస్తంగత్వం చెందినట్టయితే చాలా ధార్మికమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన, దైవ చింతన, దైవభక్తి, దైవం పట్ల విశ్వాసం ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఒక ధార్మిక సంస్థలకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్కి హెడ్గా ఉండడము, అలాంటి ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి వ్యక్తులుగా కూడా ఉంటారు. అస్తంగత్వం చెందినప్పటికీ కూడా ఇటువంటి ధోరణి అనేది ఉంటుంది. పూర్తిగా వారిని పాడు చేయదు. అస్తంగత్వం చెందినంత మాత్రాన కేవలం అస్తంగత్వం వలన మరీ నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఉండవు నైన్త్ హౌస్లో రవితో ఉన్నప్పుడు గురువు. ఇక 10th హౌస్లో రవి గురులు కనుక కలిసి ఉన్నట్టయితే కెరియర్లో ఎక్కువగా ఆటుపోట్లు, కెరియర్ ప్రోగ్రెస్లో ఎప్పుడు కూడా అవరోధాలు, అనుకున్నంత స్థాయిలో అనుకున్న టైంకి వారికి ప్రమోషన్స్ రాకపోవడం కావచ్చు, వృద్ధి లేకపోవడం, ఇటువంటి వాటి వల్ల చాలా కృంగిపోవడము, ఇలాంటి ధోరణి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే తండ్రితో కూడా కొంతవరకు సత్సంబంధాలు లేకపోవచ్చు, పై అధికారులతో సత్సంబంధాలు లేకపోవడం, ఇటువంటి ధోరణి కూడా ఉండే అవకాశం ఉంటుంది గురువు 10th హౌస్లో అస్తంగత్వం చెందితే. ఇక 11th హౌస్లో రవి గురులు కనుక అస్తంగత్వం చెందినట్టయితే సంతాన సమస్యలు, బిజినెస్లో కొంతవరకు ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్, సడన్ లాసెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అమ్మాయిల విషయంలో హస్బెండ్ నుంచి కూడా కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. వారికి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా 11th హౌస్లో కూడా గురువు అస్తంగత్వం చెందితే కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ ఇస్తాడని మనం చెప్పుకోవచ్చు. ఇక 12th హౌస్లో కనుక గురువు అస్తంగత్వం చెందినట్టయితే విదేశీ ప్రయాణాలకి, విదేశంలో వ్యాపారాలకి
విదేశంలో స్థిరపడడానికి, విదేశంలో ఉద్యోగం చేయడానికి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు, హాస్పిటల్ ఖర్చులు, వీటి వల్ల ఎక్కువగా వారు కురింగిపోయేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దుబారా ఖర్చులు లేదా అనుకోని ఖర్చులు వచ్చి తమ సేవింగ్స్ కొంతవరకు తరిగిపోవడము, ఇటువంటి రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా గురువు 12 స్థానంలో కూడా అస్తంగతం చెందినట్టయితే పాజిటివ్, నెగిటివ్ రెండింటి మిక్స్గా రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే అస్తంగత్వం చెందినప్పుడు గురువు కనుక బలంగా ఉన్నట్టయితే, ఉదాహరణకి రవిగురులు కలిసి కర్కాటకంలో ఉంటారు. కర్కాటకం గురువుకి ఉచ్చస్థానం. ఈ సందర్భంలో గురువు యొక్క అస్తంగత్వ స్థితి నుంచి కొంతవరకు మెరుగైన ఫలితాలను ఇస్తాడు, ఎందుకంటే గురువు అక్కడ ఉచ్చలో ఉన్నాడు కాబట్టి. అలాగే గురువు రవితో కలిసి మకరంలో కనుక ఉన్నట్టయితే, మకరం గురువుకి నీచ కాబట్టి కొంతవరకు అస్తంగత్వ దోషం ఉంటుంది. ఈ నీచలో ఉన్నటువంటి స్థితి వలన కొంతవరకు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా రవి కూడా ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా అనే దాన్ని బట్టి కూడా మనం అస్తంగత్వం యొక్క రిజల్ట్స్ని అనలైజ్ చేయాలి. ఉదాహరణకి రవి గురులు కలిసి తొల్లలో కనుక ఉన్నట్టయితే, తొల్ల రవికి నీచ స్థానము కాబట్టి అక్కడ అస్తంగత్వ దోషం కొద్దిగా తగ్గినట్టుగా భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా రవి గురులు కలిసి మేషంలో కనుక ఉన్నట్టయితే, అది రవికి ఉచ్చస్థానం కాబట్టి రవి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది, కాబట్టి అస్తంగత్వం యొక్క దోషం కొంత ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గురువు అస్తంగత్వం చెందినప్పుడు వక్రించి కూడా ఉన్నట్టయితే అస్తంగత్వం ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ యొక్క తీవ్రత అనేది కొంత పెరుగుతుంది. పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి స్థితిలో కనుక ఉండి గురువు అస్తంగత్వం చెంది వక్రించి కనుక ఉన్నట్టయితే కొద్దిగా ఆటుపోట్లు, అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి ఇచ్చేటువంటి శుభ ఫలితాల్లో. ఎప్పుడు కూడా రవిగురులు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు సాధారణంగా అటువంటి వ్యక్తికి కొంత ధార్మిక చింతన, పురాణ పరిజ్ఞానము, పురాణాల పట్ల ఆసక్తి, శాస్త్రాలు, ధర్మాలు వీటి పట్ల ఆసక్తి ఇవన్నీ ఉండేటువంటి వ్యక్తులుగానే ఉంటారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న, కోణంలో ఉన్న ఈ కలయిక చాలా మంచి ఫలితాలనే ఇస్తుంది. అస్తంగత్వం చెందినప్పటికీ కూడా రవితో కలిసిన గురువు ఎప్పుడూ కూడా చాలా మంచి ఫలితాలని ఇచ్చేటువంటి కలయిక మనం చూడాల్సి ఉంటుంది. అయితే అస్తంగత్వం చెందడం వలన కొద్దిగా ఇచ్చేటువంటి ఆ ఫలితాల తీవ్రతలో తగ్గుదల అనేది ఉంటుంది, కానీ పూర్తిగా ఆ రిజల్ట్ అనేది నల్లిఫై అవ్వదు. అంటే రిజల్ట్ ఇవ్వకుండా ఉండదు ఆ కాంబినేషను. ఎందుకంటే ఆధ్యాత్మిక చింతనకు కావచ్చు, మెటీరియలిస్టిక్ సక్సెస్కి కావచ్చు, రాజకీయాల్లో రాణించడానికి కావచ్చు, పొలిటికల్ సక్సెస్కి కావచ్చు, పవర్ అండ్ అథారిటీ ఉండేటువంటి జాబుల్లో షైన్ అవ్వడానికి, ఇటువంటి వాటికి రవిగురుల కాంబినేషన్ అనేది చాలా మంచి కాంబినేషను. ఆ విధంగా ఆ కాంబినేషన్ ఉండి గురువు అస్తంగత్వం చెందిన బలంగా కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలని అందుకుంటారు జాతకుడు గురు మహాదశలో ఇందాక చెప్పినటువంటి రంగాల్లో. కాబట్టి గురువు అస్తంగత్వం చెందాడు అని మనం అబ్జర్వ్ చేసినప్పుడు పూర్తిగా నెగిటివ్గా ఉంటుంది లేదా పూర్తిగా పాజిటివ్గా ఉంటుంది అనేటువంటి ఒక నిర్ధారణకు రాకుండా మిగతా అంశాలను కూడా నేను పరిశీలించి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు, ఎంత పాజిటివ్ రిజల్ట్స్ లేదా ఎంత నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేటువంటి అవగాహన తెచ్చుకోవడం మాత్రం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. గురువు ఎంత శుభ ఫలితాలను ఇస్తాడో అంతగానూ జాతకుడిని కష్టపెట్టేటువంటి గ్రహము గురువు. జీవితంలో సెటిల్మెంట్ లేకపోవడం కావచ్చు, ఫ్యామిలీ లైఫ్లో ట్రబుల్స్ కావచ్చు, రుణబాధలు కావచ్చు, కోర్టు చిక్కులు, లిటిగేషన్స్ ఇవన్నీ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఇవ్వగలిగినటువంటి ప్లానెట్ గురువు. కాబట్టి అస్తంగత్వం చెందినటువంటి గురువు యొక్క పాజిటివిటీని, నెగిటివిటీని కొంతవరకు అర్థం చేసుకుని దానికి తగినట్టుగా నెగిటివిటీ ఎక్కువ ఉన్నట్టయితే గురువుకు సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.